భవిష్యత్తును కాలేజీల భవిష్యత్తు మాట్లాడి మీకు దశల వారీగా ఇవ్వడం జరుగుతుందని వారికి హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఎవరి సర్టిఫికెట్లు కూడా ఆపొద్దని కూడా వారు ఆదేశించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా కున్నంనేని సాంబశివరావు గారు పర్ఫెక్ట్గా ఏ టైంలోపు మీరు ఇవన్నీ ఏ వాయిదాల పద్ధతిలో ఏ కాలేజీలకు చెల్లిస్తారని అడగడం జరిగింది. తప్పకుండా దశల వారీగానే వాళ్ళను సంతృప్తిపరిచే విధంగా యాజమాన్యాలకు చెప్పడం జరిగింది. మాకు కూడా మేము వచ్చి రాగానే మరి అప్పులే కాకుండా 21,000 కోట్ల రూపాయలు ఒక రైతు రుణమాఫీకే అత్యధికంగా నిధులు కేటాయించడం మూలంగా కూడా మిగతా శాఖలకు కొద్దిగా బర్డెన్ పడ్డ మాట వాస్తవం. అది ఇప్పుడు రాబోయే కాలంలో అంతా బర్డెన్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా తొందరలోనే చెల్లిస్తాం. దాదాపుగా 1,200 కోట్లకు పైగా టోకెన్స్ కూడా రైజ్ చేసి పెట్టడం జరిగింది అధ్యక్ష. మరి గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా 2 దఫాలుగా ఒకసారి 65 కోట్ల 55 లక్షలు, ఒకసారి 764 లక్షల 57, ఒకసారి 64 కోట్ల 57 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఈరోజు మేము పెండింగ్ పెట్టాలని లేదా ఆపాలని విద్యార్థులకు భారం కావాలని మాకు ఎట్టి పరిస్థితులు లేదు సార్. ఈరోజు విద్య అనేది మనకు ఎంతో అవసరం. అవే మన విద్యార్థులే నేటి మన మానవ వనరులు. కాబట్టి ఖచ్చితంగా అవన్నీ క్లియర్ చేసే ప్రయత్నంలోనే కొద్దిగా డిలే అయింది. అందులో కూడా మీరు పెట్టినే మళ్ళీ మీరు పెట్టిరని అంటారు. అరే మీరు చేస్తేనేమో గొప్పగా చెప్పాలంటారు, మీ తప్పులు అడుగుతూనేమో అడగొద్దు అంటారు. అరే మేము కూడా కడుతున్నాం, మేము కట్టలేదు అంటే కదా మీరు బాధపడాలి. ఇది విద్యార్థులది, ఇది విద్యార్థుల కోసం కాబట్టి అందుకనే బాధ్యత ఉన్నటువంటి నాయకుడిగా మా డిప్యూటీ సీఎం గారు పిలిచి వాళ్ళతో మాట్లాడి మా సిచ్యువేషన్ ఇది ఉందయ్యా, మీరు విద్యార్థులను ఇబ్బంది పెట్టకండి అని వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళకు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ఆపుతామని అనడం లేదు, ఇస్తున్నాము. ఎస్, కంటిన్యూస్ ప్రాసెస్ అదే బిల్స్ అనేది. కాబట్టి ఖచ్చితంగా దశల వారీగా తొందరలో ఇవ్వాలని మా సీఎం గారు కూడా ప్రత్యేక ఇంట్రెస్ట్ తోటే ఉన్నారు. ఆ గతంలో ఒకసారి ప్రకటించి కూడా ఉన్నారు, తొందరలోనే క్లియర్ చేస్తామని. ఆ మాటను తొందరలోనే నిజం చేసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం.